హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 6.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. 8th క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో. ఇఫ్ ద థర్డ్ అండ్ ద 9th టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8 రెస్పెక్టివిటీలీ, విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? మనకి ఏపీలో ఉండేటువంటి థర్డ్ టర్మ్ ఇచ్చాడు. థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 9th టర్మ్ వచ్చి -8 ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోమన్నాడు? ఎన్నో టర్మ్ అనేది 0 అవుతుంది అనేది కనుక్కోమన్నాడు. ఓకేనా? విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? ఏ టర్మ్ అనేది 0 అవుతుంది అంటే మనం ఏం కనుక్కోవాలి? ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. థర్డ్ టర్మ్ అంటే మనం ఎలా రాస్తాం? A3 కదా. సో A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4. నెక్స్ట్ నైన్త్ టర్మ్ అంటే A9 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? -8. సో ఇప్పుడు A3ని ఎలా రాస్తాం మనం? A3 అంటే A ప్లస్ 2D ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. A9 అంటే A ప్లస్ 8D ఈక్వల్ టు -8. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఫ్రమ్ 1 and 2. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే A అండ్ D వాల్యూస్ వస్తాయి. సో దాని నుండి N వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, A ప్లస్ 8D ఈక్వల్ టు -8, A ప్లస్ 2D ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుందాం, ఇక్కడ ప్లస్ మైనస్ తీసుకుందాం, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా? ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సర్. 8D మైనస్ 2D ఎంత వస్తుంది? 60 కదా. 60 ఈక్వల్ టు 8 మైనస్ 4 ఎంత? -12. 60 ఈక్వల్ టు -12. మరి D ఈక్వల్ టు ఏమవుతుంది? -12/6. 6 1s are 6 2s are. D ఈక్వల్ టు -2 వచ్చింది. ఓకేనా? సో D ఈక్వల్ టు -2 వాల్యూని ఈక్వేషన్ 1లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఇక్కడ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. A ప్లస్ 2D ఈక్వల్ టు 4. A ప్లస్ 2 ఇంటూ D వాల్యూ ఎంత? -2 కదా. -2 ఈక్వల్ టు 4. దట్ ఈక్వల్ టు A ప్లస్ 2 ఇంటూ -2. 2 ఇంటూ -2 అంటే -4 కదా. ఇట్స్ ఈక్వల్ టు 4. A ఈక్వల్ టు 4. ఈ -4 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? +4 కదా. +4. దట్ ఈక్వల్ టు A ఈక్వల్ 4 + 4 అంటే 8. ఓకేనా? A ఈక్వల్ టు 8, D ఈక్వల్ 2 వచ్చింది. ఇప్పుడు మనం AN కనుక్కోవాలి. ఓకేనా? సో AN అంటే N ఈక్వల్ టు కదా మనం కనుక్కోవాల్సింది. AN అనేది ఎంత? 0 అని తీసుకోవాలి. ఓకేనా? AN అనేది 0 అని తీసుకుందాం. AN ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది? AN అంటే A ప్లస్ N-1 ఇంటూ D ఈక్వల్ టు 0. ఎంత టర్మ్ అనేది 0 కదా మనం కనుక్కోవాల్సింది. సో అప్పుడు దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఉంది? 8 ప్లస్ N-1 ఇంటూ D వాల్యూ వచ్చి -2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 8 అనేది ఇక్కడ సైడ్ తీసుకెళ్దాం. -8 అవుతుంది. N-1 ఇంటూ -2 ఈక్వల్ టు -8. నెక్స్ట్ N ఇంటూ -2 -2N, -1 ఇంటూ -2 +2 ఈక్వల్ టు -8. -2N ఈక్వల్ టు -8 +2 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -2. -8 -2 అంటే -10. ఓకేనా? సో -2N ఈక్వల్ టు -10. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 5s are. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు దేర్ఫోర్ N ఈక్వల్ టు 5. N వాల్యూ ఎంత వచ్చింది? 5. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 5th టర్మ్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకేనా? సో N ఈక్వల్ టు కనుక్కోమన్నాడు. N ఈక్వల్ టు 5 వచ్చింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ద 17th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అన్నాడు. మనకి 17th టర్మ్ అంటే ఎలా రాస్తాం? A17. 17th టర్మ్ అనేది ఎలా ఉంది? 10th టర్మ్ అంటే A10 కదా. A10 ప్లస్ 7. ఎక్సీడ్స్ అంటే ఎక్కువ అనమాట. ఓకేనా? ఎక్సీడ్స్ మీన్స్ ఎక్కువ అనమాట, ప్లస్ అనమాట. అంటే ఇప్పుడు 17th టర్మ్ అనేది 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ ఉంది. అంటే A10 + 7 అని తీసుకోవాలి. A17 ఈక్వల్ టు A10 + 7. ఇప్పుడు A17 అంటే ఎలా రాస్తాం? A ప్లస్ 16D
ఈక్వల్ టు A10 అంటే A ప్లస్ 9D ప్లస్ 7. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు కదా, క్యాన్సిల్ అయిపోతుంది. 16D ఈ ప్లస్ 9D ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ 9D ఈక్వల్ టు 7. 16 మైనస్ 9, 16 మైనస్ 9 ఎంత అవుతుంది, 7D కదా, 7D ఈక్వల్ టు 7. D ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 7/7. 7/7 అంటే 7 1s 7. సో D ఈక్వల్ టు ఏమొచ్చింది 1. కామన్ డిఫరెన్సే కదా మనల్ని కనుక్కోమన్నాడు. సో కామన్ డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది, 1 వచ్చింది.